దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపలు మనము ఎల్లకాలము, మన జీవితకాలము మనం ఎరిగి ఉండాలా. ఎల్లకాలము ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలా. నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు, ఎక్కడ కూడా నేను చెప్పలేదు ఇప్పుడు కూడా. నా లైఫ్లో ఫస్ట్ టైము ఇలాగా మీ ముందుండి నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు నాకు చాలా ఆశీర్వాదాలు కలిగించాడు, చాలా ఉన్నత స్థితిలో తీసుకెళ్ళాడు దేవుడు. కానీ నేను ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పలేదు. మరి ఎందువల్ల? కానీ మరి అందువల్ల ఏమో దేవుడు నాకు కొన్ని శ్రమలు, ఈ యొక్క దీనస్థితికి తీసుకొచ్చాడు. ఎందుకో ఈ కరోనా వల్ల కూడా దేవుడు నాలో కొంత మార్పును కూడా తీసుకొచ్చాడు. కరోనా ఎందుకు వచ్చిననుకున్నాను, కానీ ఈ కరోనా వల్ల కూడా నాలోనూ, నా ప్రవర్తనలోనూ, నా యొక్క ఆలోచన విధానంలో కూడా దేవుడు కొంత మార్పును కలగజేశాడు. దేవుడు, నేను పుట్టు క్రైస్తవుని చెప్తాను కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి పూర్తిగా ఇప్పుడు నేను బైబిల్ చదవలే. పుట్టు క్రైస్తవు చిన్నప్పటి నుంచి PCCA, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే, కానీ టోటల్గా ఎప్పుడు నేను బైబిల్ చదివాను. కానీ ఈ కరోనా దేవుడు ఎందువల్ల కానీ బైబిల్ మీద ఆసక్తి, దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిచయం చేయాలి అనే ఆసక్తి నాలో ఎందుకో పెంపొందింది. అలాగే బైబిల్ ప్రతిరోజు ప్రతి దినం అలా చదువుతూనే ఉంటూ ఉన్నాను. నాకు దేవుడు తలపించాడు, సాక్ష్యం చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయి అని. నాకు ఒక తలంపు వచ్చింది. మన పాస్టర్ గారు ప్రసాద్ గారిని అడిగాను, ఇలా చెప్తాను అంటే తప్పకుండా చెప్పండి అన్నారు. అట్లాగే ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ విజయమణి గారు కూడా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటి అంటే మన యొక్క కర్తవ్యం, మన యొక్క చిత్తం. అది ఏంటి అంటే జరిగిన విషయాల్ని, జరిగిన ఆశీర్వాదాలని మనం తెలియజేయాలి. అందువల్లే దేవుని చేసిన కార్యాలని నువ్వు తెలియపరుచున్న మార్పు సువార్తలు తెలియజేస్తూ ఉంటాయి. వాట్ యు హ్యావ్ గాట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యందు ఏవైతే మన బెనిఫిట్స్ వచ్చాయో, దేవుని యందు ఏవైతే ఆశీర్వాదాలు వచ్చాయో, యూ షుడ్ డెలివర్ వాట్ యు గాట్. ఏవైతే మనకు వచ్చాయో డెఫినెట్గా మనం తెలియజేయాలనే తలంపు నాలో వచ్చింది. కాబట్టి మీ ముందుకు వచ్చి నేను ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. చర్చలో కూడా అప్పుడప్పుడు చెప్పు అనే ప్రసంగం, ఏదో ఒకళ్ళు అడిగితే వాళ్ళు రాసి చేస్తే అప్పుడు పాస్టర్ సన్నకి రెఫరెన్స్ ఇవ్వండి అంటే ఆయన రాసిస్తూ ఉన్నాడు, అలా చెప్పేస్తూ ఉండేవాడు. కానీ దిస్ ద ఫస్ట్ టైం నాకు నేనుగా ప్రిపేర్ అయ్యి, నాకు నేనుగా తలంపుకొని చెప్పాలి, ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యం చెప్పాలని తలంపు వచ్చి మీ ముందుకు వచ్చాను. అందువల్ల దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను. ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నాను అంటే అది దేవుని కృప, దేవుని యొక్క మహిమని నేను ఆశిస్తూ, మీ యొక్క ప్రార్థన వల్ల, మీ యొక్క ప్రార్థన శక్తి వల్ల ఈరోజు మీ ముందు నేను నిలబడి మాట్లాడేందుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుంటాం. స్తోత్రం 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 గరుడా గొప్ప దేవుడా, మీ బంగారు పదవులకు లెక్కలేని స్తోత్రం తండ్రి. నైనా గడిచినంత కాలము సజీవ లెక్కల నుంచి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి అనేక స్తోత్రం తండ్రి. నాయన ఈ పాపిని, ఈ పాపల్ని, అజ్ఞానం తండ్రి ప్రభా, నాయన సజీవ లెక్కల నుంచి ప్రభా నన్ను నీ నామంలో ప్రభా నాయన స్వస్థపరిచి, నాయన ఈ వాక్యాన్ని ధ్యానించే యొక్క భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తోత్రం తండ్రి. నాయన ఈ యొక్క వాక్యాన్ని విత్తేటప్పుడు తండ్రి మంచి సారవంతమైన విత్తనము ఎలాగైతే ఫలిస్తుందో అదే మాదిరిగా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ఫలించే విత్తనముగా ఉండాలని, నేను చెప్పే ప్రతి వాక్యము, ప్రతి మాట హృదయాల్లో నాటబడాలని, ఈ వాక్యం చెప్పే సమయంలో మంచి జ్ఞానాన్ని, మంచి శక్తిని, మంచి సమయస్ఫూర్తిని దయచేయమని నైనా ఈ వాక్యం చెప్పేటప్పుడు నాకు మంచి బలమును దయచేయమని, ఆలోచన దయచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభువును నీ ప్రియకుని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన సంగమా,
లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే, గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడింది. ఈరోజు చెప్పుకునే ధ్యానించే అంశము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని చేసిన మేలులు, దేవుని చేసిన ఆశీర్వాదాలు తప్పక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ఆచారములో మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఒకటి కృతజ్ఞత కలిగి ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్ యూ మస్ట్ హ్యావ్ థ్యాంక్స్ గివింగ్. కంపల్సరీ మనకు ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసుగా మన జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే కృతజ్ఞత మరియు విశ్వాసము మరియు నిరీక్షణ. ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్లీ యూఆర్ ఏ రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులుగా పిలువబడతావు అని మనం చెప్పుకోవాలి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ 17వ అధ్యాయం ముందు వచ్చిన మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఈ గలీలియా ఈ ప్రాంతం నుండి సమరయ ప్రాంతం మధ్యలోనికి వచ్చే సమయంలో అక్కడ కొంతమంది కుష్ఠరోగులు మనకి కనబడుతుంటారు. ఈ కుష్ఠరోగులు సమరయ గలియా మధ్యకు వెళ్తుండగా అక్కడ ఆ గ్రామంలో 10 మంది కుష్ఠరోగులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా దేవుడు వెళుతున్నప్పుడు, యేసయ్య నడుచు వెళుతున్నప్పుడు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభువా ప్రభువా అని కరుణించమని కేకలేస్తున్నారు. వీళ్ళు 10 మంది కూడా అప్పట్లో కుష్ఠరోగులే అంటే చాలా భయంకర. ఇప్పుడు కూడా ఈ ఏరియా అంతా కూడా కుష్ఠ వ్యాధి అంటే ఊరికి దూరంగా పెట్టేవారు అందరూ కూడా. అంతా అప్పట్లో అంటువ్యాధిగా భావించేవారు. కుష్ఠ వ్యాధిని అసలు రానిచ్చేవారు కాదు. ఆ యొక్క యూద ధర్మశాస్త్ర ప్రకారం చాలా భయంకరమైన వ్యాధిగా కానీ భావించారు. అతి పాపాత్ములైతేనే ఆ వ్యాధి వస్తుంది అని భావించే వ్యాధి ఏది అంటే కుష్ఠ వ్యాధి, లెపర్సీ అంటారు దాన్ని. ఒక దోమ వల్ల వచ్చే వ్యాధి. అంత భయంకరమైన వ్యాధి అప్పట్లో ఉంటే వాళ్ళు ఒక గ్రామంలోకి వచ్చి యేసు వస్తున్నాడు అని విని వాళ్ళు ఆ 10 మంది కూడా యేసు వచ్చేటప్పుడు ఎదురుకెళ్ళి ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తూ మా యొక్క కుష్ఠ వ్యాధిని బాగు చేయి అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆ కేకలు వేస్తుండగా యేసయ్య ఆ కేకలు విని వాళ్ళు ఏమంటాడు అంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాడు. ఆ మాట వింటాడయ్యా యేసయ్య, విని వాళ్ళ విశ్వాసాన్ని చూడకుంటాడు. వీళ్ళు నా యొక్క విశ్వాసం ఉన్నారు, వీళ్ళు మనం స్వస్థపరచాలి అనే ఉద్దేశంతో యేసయ్య వాళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చేవారు అంటే అక్కడ 14వ వచ్చిన, మీరు వెళ్ళి మేము యాజకులకు కనపరిచిన వారితో చెప్పారు. వారు వెళ్ళి ఉండగా శుద్ధులైరి అంటే యేసు యొక్క వాక్యం వల్ల, యేసు యొక్క మాట వల్ల, వాళ్ళ విశ్వాసం వల్ల వాళ్ళు ఏమైందంటే శుద్ధులయ్యి మొత్తం వాళ్ళ దేహం చూడగానే చిన్నపిల్లల శరీరంగా మారిపోయింది. అంతా కూడా చాలా ప్యూరిఫైడ్ స్కిన్, మొత్తంతో కూడా చాలా స్వచ్ఛతమైన శుద్ధమైన శరీరముగా వాళ్ళ యొక్క శరీరం మరి అంత భయంకరమైన కుష్ఠ వ్యాధి నుండి ఒక్క మాటతో యేసయ్య వాళ్ళని స్వస్థపరిచి ఎంతమందిని అంటే 10 మంది. దాంట్లో 1 of the 10 members ఉన్న 10 మందిలో ఒక వ్యక్తి ఎవరు అంటే సమరయుడు, మిగిలిన 9 మంది ఎవరు అంటే యూదులు అని చెప్పచ్చు. సో ఈ 10 మంది కూడా స్వస్థ అయిన తర్వాత ఆ స్వస్థ అయిన ఆనందంలో, ఆ కృతజ్ఞత తెలుపులో మనం క్షుణ్ణంగా మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది 10 persons, అవుట్ ఆఫ్ ది 10 the purified persons, the healed persons, ఉన్న 10 మంది స్వస్థపరిచిన 10 మందిలో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఒకే ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు. హీ రిటర్న్ ఓన్లీ 1 person టు గ్లోరిఫై ద గాడ్ ఫర్ హిస్ హీలింగ్. అతని యొక్క స్వస్థత పడిన విధానం బట్టి, అతను ఆ యొక్క కుష్ఠ వ్యాధి నుండి నయమైన విధానం బట్టి ఒకే ఒక వ్యక్తి వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సైకిల్ పడ్డాడు. ఆ వ్యక్తి కూడా ఎవరు అంటే ఎవరని చెప్పుకున్నాం? సమరయుడు. ఏంటి, వాట్ ఈస్ ద సమరీడియన్?
ఏంటి సమరయ అంటే ఎవరు? హూ ఇస్ ద జ్యూస్? యూదులు అంటే ఎవరు? సమరయ అంటే యూదులు అనేవాళ్ళు దేవుని నమ్మిన బిడ్డలు, సమరయ అనేవాళ్ళు దేవునికి అన్యజనులుగా ఉన్న బిడ్డలు. ఆ యూదులు అనేవాళ్ళు 9 మంది కూడా దేవుని యొక్క బిడ్డలన్న బిడ్డలే, స్వస్థత పొందే తిరిగి రాలే. కానీ అన్యుడు దేవుని నమ్మదగిన వాడు కాదు. కానీ ఆ ఒక్క వ్యక్తే తిరిగి వచ్చి స్వస్థత పడి, అయ్యా తండ్రి, ఎస్ ఐఎమ్ హీల్డ్, నేను స్వస్థపడ్డాను, నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని సాగిలపడ్డాడు ఆయన ముందు. ఆయన చూసినప్పుడు దేవుడు యేసయ్య చూసి, వచ్చింది 10 మంది కదా, మీరు స్వస్థమంది 10 మంది కదా, వాట్ అబౌట్ 9 మెంబర్స్, మిగతా 9 మంది ఎక్కడున్నారు అని ఆశ్చర్యపడేవాళ్ళు. యేసయ్య, నువ్వు ఒక్కడే వచ్చావు, నువ్వు ఒక్కడవే నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అని యేసయ్య అతన్ని చూసి మరి దుఃఖపడ్డాడు. మరి ఆశ్చర్యపడి ఇక్కడ రాలేదు. కానీ మనం మానవ నైజంగా ఆలోచిస్తే నిజంగా ఆయన దుఃఖపడి ఉంటాడు. ఇంత వ్యక్తిత్వమా, మానవ యొక్క నైజం ఎట్లా ఉంటుందా? స్వస్థత పొంది, నా ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొంది, నాకు కృతజ్ఞత చెల్లించకుండా ఈ ఒక్క వ్యక్తే వచ్చాడే అనేది అక్కడ చూస్తే మనకి చాలా బాధగా కలుగుతూ ఉంటుంది. స్వస్థపడిందేమో 10 మంది, దేవునికి స్వాతంత్రం చెల్లించేది, కృతజ్ఞత చెల్లించేది ఒక్క వ్యక్తి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అది కూడా ఎవరు అంటే సమరయుడు. అతను కూడా దేవుడు ఎరగని వాడు, అతను కూడా అన్యుడు. ఆ సమరయుడు యూదా దేశంలోకి వెళ్ళేవాడు కాదు. కానీ దేవుని బిడ్డలు, దేవుని ఎంత భయభక్తులను బిడ్డలు యూదులు అనే బిడ్డలే, వాళ్ళే 9 మంది తిరిగి రాలేదు అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్నాం. ఇదే దీన్ని మన జీవితంగా మనం అవలంబించుకున్నట్లయితే ఈ రోజుల్లో మన కృతజ్ఞతాస్తుతి అనేది మనకి ఆపదలు ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు దేవుని తెగ ప్రార్థించేస్తూ ఉంటాం. మనం ఉపవాసాలు చేసేస్తూ ఉంటాం, ప్రార్థించేస్తూ ఉంటాం. అయ్యో ప్రభువా, నాకు శ్రమలు వచ్చేస్తే నాకు రక్షించు 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 అని తెగ బొగ్గోలు పెడేస్తుంటాం, ఏడుస్తూ ఉంటాం, ప్రార్థిస్తుంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ఉపవాసం ఆ యొక్క ప్రార్థనలు వింటాడు, ఆ యొక్క ధ్యానం వింటాడు, ఆ యొక్క మోకాల ప్రార్థన వింటాడు. అయ్యో నా బిడ్డ నా కోసం ప్రార్థిస్తున్నారే, వీళ్ళు శ్రమలో ఉండాలి అని దేవుడు తన కనికరము చెప్పున, తన ప్రేమ చెప్పున, తన యొక్క సాత్వికము చెప్పున, తన దయ చెప్పున దేవుడు ఆ ప్రార్థన విని, ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ప్రార్థిస్తే ప్రార్థన వినే గొప్ప దేవుడు. ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు ఎవరు అంటే మన యేసయ్య. డెఫినెట్లీ హీ కెన్ గివ్ ద ఆన్సర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ద గాడ్. దేవుడు మీరు ఏవైతే అడుగుతున్నామో డెఫినెట్ గా దేవుడు మనకు ఆ యొక్క సమాధానం ఇస్తాడు. అది కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో డెఫినెట్లీ హీ కెన్ లిసన్. డెఫినెట్ దేవుడు వింటాడు. ఆయన విని డెఫినెట్ గాడ్ కెన్ గివ్ ఆన్సర్. దేవుడు మనకు కంపల్సరీ సమాధానం అనేది మనకి ఇస్తాడు. అట్లా మనం ప్రార్థిస్తూ ఉంటాము. మన యొక్క శ్రమల కోసం, మన యొక్క అవసరాల కోసం, మన వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థన విన్న దేవుడు మనకి ఆశీర్వాదాలు కలగజేస్తాడు. మనం అనుకున్న విషయాలు మనకి నెరవేరుస్తాడు. ఉద్యోగం కావాలి ప్రభువా, ఉద్యోగం డెఫినెట్గా ఉద్యోగం. ప్రభు నాకు ఆర్థిక ఇబ్బందులు ఇచ్చారా, తీసివేస్తూ ఉంటాడు. శ్రమలు ఉన్నాయి ప్రభావ, శ్రమలు తీసేయండి, ఆ ఉపాధి కల్పించి ప్రతిదీ దేవుడు మనకు కల్పిస్తాడు. కల్పించిన తర్వాత కొంతకాలానికి అప్పుడు దాకా ఉపవాసం చేసి, అప్పుడు దాకా ప్రతిరోజు దేవుని యొక్క కార్యక్రమం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి, ప్రతి ఆదివారం క్రమంగా ఆ చర్చికి వచ్చేసి, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసి క్రమంగా వచ్చేసిన వాడు దాన్ని నువ్వేం చేస్తావంటే, నీకు ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానం నెరవేడిందో, ఎప్పుడైతే నీకు ఆశీర్వాదాలు నెరవేరాయో, ఆ సమయం తర్వాత నెమ్మదిగా మనం మారుకుంటాం. ఏమ్మా ఎందుకు రావట్లేదు, ఖాళీ లేస్తా, ఏమ్మా ఎందుకు ప్రార్థిస్తలేదు, ఉద్యోగం గురించి అసలు ఖాళీ గడిదు. అదా ఎప్పుడైతే నువ్వు లాభం పొందావో, ఎప్పుడైతే నువ్వు యొక్క దేవుని చేత నువ్వు ఆస్వాదింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు యొక్క దేవుని చేత నువ్వు లబ్ధి పొందావో, నువ్వు దేవునికి విధేయత కలిగి ఉండాలా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా, దేవుని నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో దినదినము తరతరాలుగా నువ్వు ఆశీర్వదించబడితేనే ఉంటావు. అవసరం తీరిన తర్వాత సమయం లేదు, నాకు ఖాళీ లేదు అంటే దేవుడు మరలా నీకు ఒక ముట్టిగా ముడుస్తాడు. డెఫినెట్గా
ఇక్కడే అలా కనబడుతుంది. ఆ 10 మంది పొందిన ఆశీర్వాదం పొందిన స్వస్థ పొందిన ఆ 10 మందిలో తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడే. అది కూడా ఎవరు? అన్యుడు, సమరయుడు. చాలా మంది చూస్తుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉదయం లేకగానే మా ఇంట్లో అక్కడ అద్దుకుంటారు లక్ష్మీ గారు, రాజు గారు ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడేం చేస్తారు? ఇట్స్ కన్వర్టెడ్. మన పుట్టు క్రైస్తవులు. ఆ రాజేష్ కూడా ఉదయాన్నే కూర్చొని బైబిల్ చదువుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటారు. ఇంత భయభక్తులు కలిగి ఉంటారా వీరు అని. దేవుని యందు ఆ భక్తి. మన పుట్టు క్రైస్తవులమే ఎప్పుడూ ఫుల్ ప్లెజ్ గా బైబిల్ చదివామా? మన పుట్టు క్రైస్తవులమే ఇలా బీసీసీ క్రైస్తవులుగా చెప్పుకుంటుంటాం. దేవుని బిడ్డలో విశ్వాసం చెప్పుకుంటుంటాం. ఉదయం ఎప్పుడైనా నువ్వు బైబిల్ చదివి ఆ చదివిన దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావా? ప్రవర్తిస్తూ ఉంటావా? కెన్ యూ ఫాలో అకార్డింగ్ టు బైబిల్ దట్ గాడ్స్ వర్డ్స్? దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటామా? యూ కాంట్, చేయలేము. సమయం ఆపద వచ్చిందంటే తెగ గొగ్గలు పెడేస్తుంటాం. కష్టాలు వచ్చినంటే తెగ గొగ్గలు పెడేస్తుంటాం. అదా నిజమైన క్రైస్తవ జీవితం? అదా నిజమైన క్రైస్తత్వం? దట్ ఇస్ నాట్ రియల్ క్రిస్టియానిటీ. అది కాదు. ఈ సమరయ కుష్ఠరోగిగా, స్వస్థమైన కుష్ఠరోగిగా ఎప్పుడైతే నువ్వు బెనిఫిట్స్ పొందావో, యు గాట్ ద బెనిఫిట్ విత్ గాడ్, దేవుని ఎప్పుడైతే నువ్వు యొక్క ఆదిత్య పొందావో, ఎప్పుడైతే నువ్వు యొక్క లాభాలు పొందావో, యు గో ఆన్ గాడ్, గ్లోరిఫై గాడ్. నువ్వు వెళ్ళి దేవుని ఏంటంటే స్తుతించాలా, కృతజ్ఞత చేయాలి. అదే క్రైస్తవంలో ఉండవలసింది ఏది అంటే కృతజ్ఞత కాదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు కలిగిన మేలుల్ని, నువ్వు అనుభవించిన మేలుల్ని దేవుడు తిరిగి నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. దట్ ఇస్ ద రియల్ క్రిస్టియన్. ఒక 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఇంజనీరింగ్ పాస్ అయినా, యూ షుడ్ ఒబే ద గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కలిగి ఉండాలా. అప్పుడే మన యొక్క జీవితంలో, మన యొక్క భవిష్యత్తులో ఉన్న స్థితిలో వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. మన బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు దేవుడు. నీవు తరతరాలకు తండ్రి ఉంటాడు, గొప్ప జనాంగానికి నువ్వు తండ్రిగా ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసి ఎప్పుడు 99వ సంవత్సరంలో ఆయనకి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఏమని? నీకు ఒక బిడ్డను కలిగిస్తాను. అప్పటికే ఆల్రెడీ హగరకి ఆ బిడ్డ పుడతాడు. కానీ దేవుడు ఎవరికి ఇస్తానని చెప్తాడు? సారాకి చెప్తాడు. వాగ్దానం చేస్తాడు. ఏమని? నీకు డెఫినెట్ గా బిడ్డను కలిగిస్తాను వాగ్దానం చేస్తాడు దేవుడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు అంటే 99వ సంవత్సరంలో. 75వ సంవత్సరం చెప్తాడు, 99వ సంవత్సరం. ఇయర్లీ 25 years is waiting. అతను 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం కోసం అలాగా చూస్తూనే ఉన్నాడు. నెరవేరిన వాగ్దానం. బిడ్డ పుట్టాడు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత యేసయ్య దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాం చూస్తాడు. అబ్రహామా అబ్రహామా అని. అబ్రహాము ఇమీడియట్ గా నాకు పలక చిత్తం ప్రభువా అన్నాడా? అనలేదా? చిత్తం ప్రభువా అంటాడు అక్కడ. అంతేగాని ప్రభువా సారీ నాకు ఖాళీ లేదు, నాకు పెట్టించావు కదా, ఆడుకుంటున్నాను, నెక్స్ట్ టైం వస్తాను, నాకు వాగ్దానం తీరిపోయింది కదా, నేను రాలే అన్నాడా అబ్రహాం? ఏమన్నా? నథింగ్. ప్రభువా అబ్రహామా చిత్తం ప్రభువా అన్నాడు అంతే ఇమీడియట్ గా. అదే నువ్వు నేను అడిగితే ఎందుకు రావట్లేదు దేవాలయానికి? ఖాళీ లేదు సార్, నేను డ్యూటీకి టైం లేదు. ఎందుకు రావట్లేదు? నాకు ప్రైవేట్ క్లాసులు పెట్టేస్తారు సార్, నేను రావకపోతున్నాను. నువ్వు పాస్ అయితే దేవుడికి కృప వల్ల, నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయితే దేవుడికి కృప వల్ల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే దేవుడికి కృప వల్ల. అదే ఆదివారం అదే రోజున ప్రైవేట్ క్లాస్ నాకు ఖాళీ లేదు సార్, నాకు ఉద్యోగం ఈరోజు ఎక్కువగా అవర్స్ ఎక్కువైపోయి నేను వెళ్ళకపోతున్నాను. అదొక నిజమైన క్రైస్తవం. నేను ఆ తప్పులు చేస్తున్నాను, నేను ఆ పాపాలు చేస్తున్నాను. ఆదివారం క్లాస్కి వెళ్ళి చర్చికి వెళ్ళకుండా ఆ రిలైజ్నెస్, ఆ యొక్క మార్పు, ఆ పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో ఉండాలా. అట్లా లేకపోతే మనం ఏమి పరిపూర్ణమైన క్రైస్తవం అనిపించుకోలేము. కంపల్సరీ నువ్వేమైతే అనుకుంటున్నావో, నువ్వేమైతే కావాలనుకుంటున్నావో దేవుని ఎంతో సాగిలి పడి నువ్వు ప్రార్థించినప్పుడు, నీకు జరిగినప్పుడు ఆ జరిగిన యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని దేవునికి ఏ విధంగా తెలియజేయాలంటే కృతజ్ఞతారూపంలో తెలియజేయాలి. ఆ మాత్రం అబ్రహాం కుమారుని ఇచ్చాడు. అది కూడా ఆ వయసు అయిపోయిన సమయంలో కూడా అయినా సరే అబ్రహామా పెరుగానే చిత్తం ప్రభువా ఏమి కావాలి అంటే ఇమీడియట్ గా ఈ రెస్పాండెడ్. అది నువ్వు నేను రెస్పాండ్ అవుతున్నామా?
ఆ ఆశీర్వాదం రాగానే ప్రార్థించగానే ఇమీడియట్లీ ఒక రోజు పూర్ణం పెట్టుకుంటాం, లేదా 10 మంది పిలుచుకుంటాం, స్వీట్స్ పంచి పెడతాం, అయిపోయింది. మళ్ళీ శ్రమ రాగానే ప్రభా 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 ప్రభా. మన జీవిత కాలంలో ఎలా ఉండాలి అంటే, నిజమైన క్రైస్తవులు అంటే ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి. మనం చూడండి కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం మనం చూడండి. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మనం షుడ్ నాట్ ఫర్గెట్ హిస్ బెనిఫిట్స్. ఆయన యొక్క ఉపకారాలను దేన్ని కూడా మనం మరవకూడదు. ఆయన చేసిన ఉపకారములు జీవితాంతకాలం గుర్తెనుకునే ఉండాలి. యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా జీవితాంతకాలము నువ్వు ఆ యొక్క చెల్లి చేసిన ఆ యొక్క ఉపకారాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే సామెతలు 18-16 వచనం చూసినట్లయితే చూడండి. సామెతలు 18వ అధ్యాయము 16వ వచనం. ప్రోవర్బ్స్. ఒకడు ఇచ్చిన కానుక వారికి వీలు కలుగు చేయను, అది గొప్పవారి వారిని రక్షించు. మనం ఇచ్చే కానుక అది ఎలా ఉంటుంది అంటే మన యొక్క స్థితిని పెంపొందిస్తుంది, మనకి ఆశీర్వాదం కలుగజేస్తుంటుంది. చూడండి, అతను ఇచ్చిన కానుక మనకి వీలు కలుగజేయను, అది గొప్పవారి వారిని రక్షించు. నీ యొక్క కృతజ్ఞత, నీ యొక్క కానుక, నీ యొక్క విధేయత ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క అది సాక్షాంగపరంగా సాగిలపడే విధంగా ఉండాలి. అది నీకు మనకి ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదం కలుగజేస్తుంది. ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఇచ్చిన ఆ కృపని మనం మర్చిపోయినట్లయితే నువ్వు కృతజ్ఞుడు అయిపోతావు. దేవుడు ఎప్పుడు కూడా మన అసలు దీవించడు, దేవుడు మన అసలు ఆశీర్వదించడు. ఎప్పుడైతే మనం ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను, ఎప్పుడైతే దేవుడిచ్చిన అభివృద్ధిని, ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లించామో మన జీవితంలో అభివృద్ధిని, మన కోరికలు, మన గమ్యాలు, మన యొక్క ఆశలు నెరవేరుస్తాయి. ఎప్పుడు అంటే దేవునికి నువ్వు కృతజ్ఞుడి అయి ఉండాలా, దేవునికి నువ్వు విధేయుడి అయి ఉండాలా. అందువల్ల చూడండి, మనకి ఇజ్రాయేల్ 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఆ దేవుడు వాళ్ళని వినిపించి అరణ్య మానవులో వాళ్ళని ప్రయాణించే సమయంలో వాళ్ళకి దేవుడు ప్రతిదీ కూడా వాళ్ళ కోరికలు ప్రతిదీ నెరవేర్చేవాడు. ఆహారం లేదంటే మన్నాను కురిపించాడు, మాకు మాంసాన్ని తినడానికి మాంసం లేదంటే కూరలను రప్పించాడు, దాహం లేదు అంటే బండ నుంచి జలం రప్పించేవాడు. ఆ నిమిషమే ఆ గొప్ప దేవుడా గొప్ప దేవా గొప్ప దేవా అనేవారు. మరుసటి రోజు మళ్ళీ ఏం చేసుకునేవారు? సొనుక్కుంటూ ఉండేవారు. దట్ ఇస్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్. ఇజ్రాయేల్ ప్రజల్ని అంత బానిస నుండి విముక్తి తీసుకొచ్చి ఆ 40 సంవత్సరాలు కూడా అరణ్యమార్గంలో కష్టపడి నడిపించే సమయంలో ఎలాగైనా వాళ్ళకి వాగ్దాన భూమిని వాళ్ళకి పంపించాలి అనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళని పంపించే సమయంలో, తీసుకొచ్చే సమయంలో అది అనేక రకాల వాళ్ళకి ఆశీర్వాదాలు కలగజేశాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కృతజ్ఞించుకోరా. ఆ ఒక్క నిమిషమే, ఆ ఒక్క సెకండే ఆపోతే గొప్ప దేవా 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 అని అనేవారు. నెక్స్ట్ రోజు సొనుక్కుండేవారు. మాకు అది లేదు, ఇది లేదు, అది లేదని. లాస్ట్కి ఏమయ్యారు? వాళ్ళు నాశనం అయిపోయారు. అనుకున్న వాగ్దానం వాళ్ళు ఎలాగపోయారు వాళ్ళు. కారణం దేవునికి అదే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బెనిఫిట్స్ ని వాళ్ళు పొంది దేవునికి స్తోత్రాలు చెల్లించలేకపోయారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనకి కనబడుతూ ఉంటాం. అట్లా మనం మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు చేసిన మేలుల్ని, దేవుడు చేసిన ఆశీర్వాదాలని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. ఇంకా చూసినట్లయితే మనకి బైబిల్ గ్రంథంలో సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం, ప్రోవర్బ్స్ 3rd chapter 9th verse. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను కనపరచు. నీ వచ్చిన రాబడిలో, నీ వచ్చిన కష్టాజీతంలో ఎన్నో ఉంచుకోవాలి అంటే 10వ ఉంచుకోవాలి. మనకు వచ్చిన ఆదాయమే అసలు ఆయన దేవుడు పేదవాడు కాదేమి, దేవుడు గారు ఏమి, ఆయన ఏమి నాకు ఇవ్వండి ఈ డబ్బు మీద పొందుతున్నా ఎప్పుడు చెప్పిన వ్యక్తి కాదు. ఆయన ఐశ్వర్యవంతుడైన, ఉన్నతవంతుడైన, ఈ సర్వ సృష్టిని సృష్టించిన వ్యక్తి, ఈ యొక్క భూలోకాన్ని సృష్టించిన వ్యక్తి, నక్షత్రాలను సృష్టించిన దేవుడైనా
ఆయన ఏం పేదవాడు కాదు. బట్ మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది. కాబట్టి నువ్వు పొందిన ఆ సంపదలో, నువ్వు పొందిన ఆదాయంలో 10వ వంతు దేవునికి. చాలా మంది డబ్బు వస్తూ ఉంటుంది. నేను చాలా మంది చూస్తూ ఉంటాను, భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులే, 10వ వంతు ఇవ్వడానికి మా చర్చి అట్లో నేను చందాలు రాసినప్పుడు ఇద్దరికి వస్తుంది దాదాపు సుమారుగా 2 లక్షలు 1,50,000 శాలరీ వస్తుంది. 10వ వంతు ఇవ్వాలి. సుమారు వాళ్ళు నెలకి 20,000 15,000 ఇవ్వాలి 10వ వంతు. వాళ్ళు వేసి 500-600 రూపాయలు వేస్తాం. నాకు నవ్వు వస్తాను చూసి, ఏంటి ఎంత దారుణమా, దేవుడేమి ఇంత ఆశీర్వాదాలు ఇచ్చాడు వాళ్ళకి, దేవుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఎంత మంచి మనస్సులు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఇంత దారుణమా, ఇంత పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. మీరు ఇచ్చేటప్పుడు లాగుతుంటే బాబా ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా. ఐచ్ఛిక వేస్తుంటారు కపట మనసుతో. చూడండి మనకి సామెతలు 25:14 వచ్చిన చూడండి. సామెతలు 25:14 వచ్చిన. సామెతలు 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనసుతో దానమిచ్చి దంభము చేయవాడు వర్షము లేని గాలి మబ్బుతో పోలి ఉన్నాడు. వీక్షణ ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆ పొందిన ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ పొందిన ఆ యొక్క దీనులు పూర్ణాత్మతో, సంతోషంతో, ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఇచ్చేది దేవా నువ్వు ఇచ్చావు, నేను నీకు ఇస్తున్నాను అని దేవునికి సంతోషంతో ఇవ్వాలి తప్ప కపట మనసుతో ఇచ్చేసి నేను ఇచ్చేస్తున్నాను డంబంగా ఉంటే అది ఎలా ఉంటుందంటే, మబ్బు వచ్చినా గాలి వచ్చినా వర్షం మాత్రం అక్కడ రాదు. అలా గాలి మబ్బు అలా కమ్ముతో వర్షం వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ గాలి ఎలా చేరిపోతాం. నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే ఆ యొక్క ఆ కృతజ్ఞత ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఉండాలి, పూర్ణ ఆత్మతో ఉండాలి, సంతోషం ఉండాలి తప్ప కపట హృదయంతో, కపట మనసుతో బాధపడుతూ ఇస్తే అది ఎల్లడికి ఎప్పటికి కూడా అనేది వర్ధిల్లపడదు. ఆ వర్ధిల్లు కూడా మనకి అది మనకి అదే మనం చూసినట్లయితే మనకి ఇక్కడ దేవుని వాక్యం లోకాసు వార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక పేద స్త్రీ ఉండదు అక్కడ మనకి. ఆ పేద స్త్రీ ఏం చేస్తుంది, ఆ దేవుడు ఆ దేవాలయంలో కూర్చున్నప్పుడు కానుకలు వేసినప్పుడు చూస్తుంటాడు దేవుడు ఎవరు ఎంత వేస్తున్నారు ఎంత వేస్తున్నారు అని. చాలా మంది కొన్ని దాంట్లో తీసుకుంటే ఇస్తూ ఉంటారు. బట్ అక్కడ ఒక పేద స్త్రీ ఏం చేస్తుందంటే ఆ 2 పాయింట్స్ 2 నాణ్యాలు ఆ యొక్క దిబ్బులు వేస్తుంది. దేవుడు ఆమెను చూస్తాడు. ఎస్, ఆమె జీవితాన్ని అక్కడ ఆ ఉండిలో వేస్తుంది, ఆ కానుక పెట్టులు వేస్తుంది. ఎందుకంటే షీఈస్ వెరీ పూర్, చాలా పేదవాడు, తినడానికి తినలేదు. ఆ రోజు కలిసి ఒక 4 జీతం వచ్చింది, అది తీసుకుని డైరెక్ట్ ఏం చేస్తుంది అక్కడ కానుకలు వేస్తుంది. ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్నదాంట్లో అలా సగం వేస్తున్నారు. బట్ షీఈస్ నాట్ లైక్ దట్. ఆమె అలా చేయలే. ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ రేపే దేవుడు చూసే ఉంటాడు. ఆమె తమ జీవితాన్నే కానుకగా ఇచ్చింది. ఎంత ఆశ్రయించిందిగా పెట్టారు, ఎంత దేవుడు ఎంత కనికరించాడు ఆ యొక్క స్త్రీని. యూ షుడ్ బి లైక్ దట్. మనం అలాగే ఉండాలా. ఒకరు మనం వేసేటప్పుడు చాలా పూర్ణాత్మతో, పూర్ణమనముతో, చాలా మంచి సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కపట మనస్సుతో, కపట హృదయముతో యూ షుడ్ నాట్ బి లైక్ దట్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. yes, we have to be like that. మనం అలా ఉండాలి. మనం అలా ఉంటేనే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో మనం దీవించబడతాము, మనం హెచ్చించబడతాము. ఆ స్త్రీ, ఆ పేదరాలైన స్త్రీ తన ఉన్నందుగా కూడా ఆ డిప్పులు వేస్తుంది. అలాగే మనకి సమయాల గ్రంథం ఉంటుంది అక్కడ మనకి సఫేరా గట్టి చూద్దాం ఉన్నాను మనకి. సారేపతి విధవాళ్ళు కూడా అంతే. సారేపతి విధవాళ్ళు కూడా ఆ ఏరియా వెళ్ళినప్పుడు, ఆ ఏరియా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ నాకు మంచి ఇస్తామా, నాకు ఆకలేస్తుంది అంటే అక్కడ అట్లేవు అమ్మ అంటే అప్పుడు ఏం చేస్తుంది, నా దగ్గర ఏమి లేవు ప్రభా, ఏమి లేవు అంటే అప్పుడు నువ్వు చెయ్యి అంటే ఇమీడియట్గా ఉన్న దాంట్లో ఏం చేసినామే ఆ ఏరియాకి ఇచ్చి పెడతది. పెట్టి ఇమీడియట్గా ఆమె తలాంతులు, ఆ యొక్క పిండి, ఆ యొక్క ఆయిల్ అలా 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 వస్తూనే ఉంటుంది. మనం ఇచ్చేటప్పుడు ఈరోజు ఏమైపోద్దా, రేపు లేదా, రేపు తినకపోతే ఎలాగా అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తుంటాం. 100 రూపాయలు వచ్చాయంటే ఈ 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇవ్వాలి అంటే ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టేసుకోవాలా, ఈ 100 రూపాయలు ముందు దాచేసుకోవాలా, ఈ 100 రూపాయలు రేపు ఎలాగా అనేది మనం ఆలోచిస్తాం. మానవ నైజం అంతే. కానీ మనకి సామెతల్లో మనం చెప్తూ ఉంటాడు, రేపు విషయం కోసం నువ్వు అతిశయ పడకు, రేపు ఎలా, ఈ రోజు ఎలా, రేపు ఎలా ఉంటుందో మనకే తెలియదు.
యూ డోంట్ థింక్ అబౌట్ ద టుమారో. రేపు దినం కోసం నువ్వు ఆలోచించొద్దు. రేపు రేపు ఏం చేద్దామా, రేపు ఎలా ఇందామా అనేది కాదు. ఈ రోజు కోసం నువ్వు ఆలోచించు. అది కూడా మనకి బైబిల్ గ్రంథం మనకి డెఫినెట్గా మనకి సామెత 27:1 ఉంటుందా మనకి. రేపటి విషయం కోసం నువ్వు ఆలోచించకూడదు, ఈ రోజు కోసమే నువ్వు ఆలోచించు. అలాగే మత్తయి సువార్తలో కూడా అంటూ ఉంటుంది, రేపేం తిందామా, రేపేం తాగుదామా, రేపేం కట్టుకుందామా, రేపేం కొనుక్కుందామా. నీ జీవితం నా జీవితం క్షణంలో పోయేది. రేపు ఎలా ఉంటామో ఎవడో తెలియదు. మనం ఒక గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. ఈ రోజు నుండి సాయంత్రం ఉదయం పిలుస్తాము, సాయంత్రానికి వాళ్ళు వీ కాంట్ ఎక్స్పెక్ట్ అబౌట్ అవర్ లైఫ్. మనం ఊహించలేము, అనుకోలేము ఈ రోజు ఎలా ఉంటుందో అనేది మనం తెలుసుకో. రేపు ఉంటామా ఉండమనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్ అవర్ లైఫ్ టుమారో. రేపటి కోసం మనం ఆలోచించుకోలేము. అది కూడా దేవుని యొక్క చిత్తమై ఉండాలి మనకి. ఎప్పుడు అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలా, దేవుని యొక్క ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడైతేనే అందులో దేవుడు చెప్తుంటాడు, ఈ రేపు కోసం ఆలోచించబోయా, రేపు కోసం నువ్వు పట్టించుకోకు. ఐఎమ్ దేర్, నేను ఉన్నాను. నువ్వు ఉన్నదాన్ని నువ్వు కలిగి ఉందామో చేయి, సహాయం చేయి, ఎటువంటి ప్రేమించు, ఇతరులకు సహాయం చేయి అనేది దేవుని యొక్క చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం యాజ్ ఎ క్రిస్టియన్ ఒక విశ్వాసంగా మనం ఉండాలంటే నీవు ఉన్న దానిలో, నీకు కలిగిన దానిలో దేవునికి నువ్వు అర్పించాలి. నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవునికి నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి యాజ్ ఎ క్రిస్టియన్ గా. నేను చాలా మంది చూస్తున్నా విషయంలో లబ్ధి పొందేస్తాము, ఆశీర్వాదం పొందేస్తాము, కానీ ఆ దేవునికి యొక్క కృతజ్ఞతాస్తుతులు, ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం వెనకాడుతూ ఉంటాం. ఇచ్చేటప్పుడు వెనకలాగుతూ ఉంటారు. అది మానవ నైజం. బట్ డోంట్ బి థింక్ అలా ఉండకూడదు. మనం దేవుని మీద భారం వేస్తే డెఫినెట్గా మనం అనుకున్నది మనకి దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియమైన సంగమా, మనకి ఆ దేవుడి ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడి ఇచ్చిన యొక్క ఆశీర్వాదాలు బట్టి మనం దేవుని యొక్క కృపను మనం పొందుతూ ఉంటాం. అట్లా మనకి దేవుడు చెప్తున్న మలాఖీలో చెప్తూ ఉంటాడు, మనం నీకు ఇచ్చిన ఐశ్వర్యములో, నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇవి. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. మలాఖీ మనకి 3వ అధ్యాయం మనం చదివితే మనకు కనబడుతూ ఉంటుంది. నీకు ఉన్న దాంట్లో 10వ వంతు ఇచ్చినట్లయితే దేవుడు ఆ నీ యొక్క ధనధాన్యములు, నీకు ఆ యొక్క ధాన్యాధారాలు, నీకు పండిన పంటంతా కూడా అలా ఆశీర్వదింటూ ఉంటుంది. నువ్వు దేవుణ్ణి మోసం, ఎప్పుడు దేవుడు ఇచ్చిన 10వ వంతు నువ్వు దాసుకున్న దేవుణ్ణి మోసం చేసినట్లే. దేవుడు చేసిన మేలు నువ్వు కృతజ్ఞతలు చెల్లించకపోతే నువ్వు దేవుని మోసం చేసినట్లే. ఇట్స్ అ ఫ్యాక్ట్. యాజ్ ఎ క్రిస్టియన్ నువ్వు మేలు పొందితే, నువ్వు ఆశీర్వాదాలు పొందితే దేవునికి మనం ఏం చేయాలంటే వీ షుడ్ ఒబే, వీ షుడ్ గివ్ థ్యాంక్. నువ్వు కంపల్సరీ దేవునికి నువ్వు స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటావు. అప్పుడే దేవుడు మనల్ని దినదినము మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాం. ఇంకా మనకి చూస్తున్నట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనకి హన్నా అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. మొదటి సమయాలు 1వ అధ్యాయం మనం చూసినట్లయితే హన్నా మనం చూసినట్లయితే ఆమె గొడ్రాలే, ఆమె పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఏం చేస్తుందంటే ప్రార్థిస్తుంది. ప్రభువా, చాలా దుఃఖంతో, చాలా భారంతో ప్రార్థిస్తుంది ఆమె. ఎవరు? హన్నా. ఆమె పిల్లలు లేరు. ఆమె తన భార్య మొదటి భార్యకి పిల్లలు పుట్టేస్తారు, ఇవి పిల్లలు లేరు, దుఃఖిస్తూ ఉంటారు. ప్రభువా, ఏంటి నా జీవితం ఏంటి అంటే అప్పుడు మనకి దేవుడు ఆయన యొక్క ప్రార్థన వింటాడు. ప్రార్థన ఏం చేస్తాడు? పిల్లని కలిగిస్తాడు. ఆ ముందే ప్రామిస్ చేస్తుంది ఏమని? నాకంటూ బిడ్డ కొడితే, నాకంటూ ఆ గర్భం ధరిస్తే నేను ఆ బిడ్డని నీకు అంకితము చేస్తాను, నీకు దీనికి సమర్పిస్తుంటానని చెప్తున్నాం. ఎవరు? హన్నా. అట్లాగా దేవుడు ఆమెకి మంచి శిష్యుని ఇస్తాడు, మంచిని పెట్టేస్తాడు. అతనే ఎవరు? సమూయేలు. సమూయేలు అంటే బాలుడు ఎక్కడ చూడమని చెప్తుంటాం. బాలుడికి ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరు చెప్తుంటే సమూయేలునే. తల్లి యొక్క మాటని, ఆమె యొక్క తల్లి యొక్క మాటని దేవుని సన్నిధిలో బిడ్డ ఆమె ఇచ్చిన దేవునికి ప్రార్థించింది, దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన ప్రకారమే ఆమె దేవుడు జరిగిందంటే సృష్టించాడు. ఆమె ఇచ్చిన మాట ప్రకారమే దేవునికి ఏం చేసింది? అంకితం ఇస్తుంది. ప్రభువా, ఈ బిడ్డ నీవాడు, నువ్వు నీ యొక్క సన్నిధిలో పెరుగుతాడు, నీ యొక్క ప్రవక్తగా, నీ యాజకుడుగా ఉంటాడు అని చెప్పింది. ఇచ్చేసింది అంతే. ఎట్లాగా? అందువల్ల మన సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం చెప్తుంటాడు, దేవునికి నువ్వు మొక్కుకున్నట్లయితే ఆ మొక్కుని చెల్లించే విధంగానే ఉండాలి.
దేవునికి నీ మనసును సమర్పించుకున్నట్లయితే ఆ సమర్పమాదిగా ఉండాలి తప్ప ఈ రోజు ప్రభువా నేను నాకు మంచి జ్ఞానం చేసి నేను నీ యొక్క సేవకులుగా ఉంటాను, నీ యొక్క విశ్వాసాలుగా ఉంటాను అని ప్రార్థించేసుకున్న తర్వాత నీకు అన్ని ఐశ్వర్యాలు వచ్చిన తర్వాత అన్ని వాక్కులు వచ్చిన తర్వాత నాకు ఖాళీ లేదు ప్రభువా నేను రాలేను ఎవరికో అంటావా? అట్లా అనలే. షీ కాంట్ సే లైక్ దట్. ఆమె అలాగనలే. ఆమె ప్రార్థించింది, దేవునికి మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారమే తన బిడ్డని ఏం చేసింది అంటే దేవునికి అర్పించింది. వన్స్ ఒకసారి దేవునికి నువ్వు సమర్పించుకున్నావా, దేవునికి నువ్వు మొక్కుకున్నావా, ఆ మాట మీదే నిలబడాలి. చాలా మంది ప్రార్థించుకునే బిడ్డలు పుట్టదనుకుని వీడికి ప్రార్థించేస్తాం సార్, ప్రభువా నాకు బిడ్డను కలిగి నీకు నీ సేవకునిగా చేస్తూ ఉంటాను, ప్రభువా నాకు ఉద్యోగి నీకు విశ్వాసంగా ఉంటాను అని తెగ ముక్కేసుకుంటూ ఉంటారు చాలా మంది. వన్స్ ఒకసారి దేవునికి నువ్వు ప్రార్థించుకుని దేవునికి నువ్వు మొక్కుకున్న తర్వాత, దేవునికి నువ్వు సమర్పించుకున్న తర్వాత షుడ్ నాట్ డైవర్ట్ అదర్ వేస్. వేరే రూట్కి మనం వెళ్ళకూడదు, వేరే మాట మనం వెళ్ళకూడదు. యాజ్ అ క్రిస్టియన్ మహాపాపం అది, మహాశాపం అది. ఇది వన్స్ ఒకసారి మనం అనుకున్న మాట కట్టుబడి ఉండాలి. అలాగైతేనే మనం దేవుణ్ణి మన యొక్క దేవుడు మన ఎంత ఉంటాడు డెఫినెట్గా దేవుడు మనం చూస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి ఆ ముద్రైన అన్నాన్ని దేవుడు దీవించి మంచి బాలుని కలగజేశాడు. దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడే బిడ్డనిచ్చాడు, సమయాలు బిడ్డని. అది దేవుని యందు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈవెన్ యేసయ్య కూడా అంతే. ఆ దేవుడు యేసయ్య ఆ ప్రసంగించేటప్పుడు ఆ ఆహారం లేక ఆ శిష్యులు అడిగినప్పుడు మన దగ్గర ఏమున్నాడు, మన దగ్గర ఏమి లేవంటే అవి ఎవరు ఏమున్నాడు, చిన్నపిల్లవాడి దగ్గర ఏముందని చెప్పారు, 5 రొట్టెలు చిన్న చేపలు అని చెప్పారు. దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థించగా పంచిపెట్టగా ఇంకా గంపలా మిగిలిపోయినాయి. వెంటనే నేను చేశాను నా గొప్ప అని చెప్పాడు దేవుడైనా. మళ్ళీ ఏం చేశాడు, ఆ తినవాళ్ళందరినీ శిష్యులందరినీ పంపించేసిన ఏకాంతంగా దేవుడు చేస్తాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మార్కు 6వ అధ్యాయము 42-44 వచ్చిన కనబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మనకు కథ కనబడుతుంది. సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ చెప్తున్నాను తప్ప. దేవుడు నేనే చేస్తాను, ఒకే తినసరా వెళ్ళిపోండి అని చెప్పలేదు దేవుడు ఏమి కూడా. ఈవెన్ యేసయ్య కూడా అతని యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి, ఆ ప్రార్థన అద్భుతం జరిగింది కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా యేసయ్య తండ్రి నీ యొక్క నా ప్రార్థన విన్నాం, నీకు గొప్ప కార్యం జరిగించావు అని దేవుడు యేసయ్యే తండ్రికి ఏం చేస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నువ్వెంత నేనెంత, మరి ఏ పాటి వారో మనం దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన యొక్క దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పుడు మన దేవునికి ఎల్లగల విధేయత కలిగి ఉంటాం, దేవునికి ఎల్లకాలం మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది ఏది అంటే కావాల్సింది కృతజ్ఞత, విశ్వాసము, నిరీక్షణ. దాంట్లో ముఖ్యమైనది కృతజ్ఞత. నువ్వు కృతజ్ఞుగా ఉండకూడదు. యాస్ యూ షుడ్ బి ఏ దట్ మీన్స్ దట్ థ్యాంక్స్ గివింగ్ మ్యాన్గానే ఉండాలి. దేవునికి కృతజ్ఞించే విధంగానే ఉండాలా. నువ్వు పొందిన బెనిఫిట్స్, నువ్వు పొందిన ఆశీర్వాదాలు తిరిగి దేవునికి చెల్లించాలంటే యూ షుడ్ బి ఓబే. నువ్వు దేవునికి నువ్వు కృతజ్ఞుడివై ఉండాలా. సైకిల్ పడి నమస్కరించాలి ఆ కుష్టి వ్యాధిలాగా, ఆ సమరయ పురుషుల్లాగా. అంతేగాని వచ్చిన వాగ్దానాలు నెరవేర్చేసుకొని నువ్వు దేవుడికి చెప్పేసిన మాటలన్నీ నెరవేర్చకుండా నువ్వు తిరుగున్నావు అంటే దేవుడు ఎప్పటికప్పుడు కంపల్సరీ మనకు ముట్టిగా వేస్తాడు. ఆ విషయం డోకాలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు విశ్వసించే దేవుడు. మన ఆశీర్వాదం ఇచ్చాడు అంటే ఆయనకు మనం కట్టుబడి లేమా, అతని యొక్క మార్గాలను అనుసరించలేదా, ఆయన యొక్క మార్గంలో మనం లేమా, ఎప్పటికప్పుడు మనకు ఆ శాపాలు తగులుతూనే ఉంది. కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో అనేక వాక్యాల ద్వారా మనకి దేవుడు మనకు తెలియపరిచి వచ్చాడు. సంసోను యొక్క తల్లిదండ్రులు, సంసోను యొక్క మనోహార యొక్క సంసోను తెలియలేని కథను మనకు బైబిల్లో న్యాయాధిపతిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా పుట్రలే. ఆమె కూడా పిల్లలు పుట్టడం తెలిస్తే దేవదూత వచ్చి వాళ్ళకి దర్శనమిచ్చి అమ్మా నీకు కుమారుని నేను కలిగిస్తాను అని నాజరుగా అంటే దేవునికి అంకితం చేసే అని చెప్తుంది. ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఆ యొక్క దేవదూత దర్శనమిచ్చి ఆ మనోహర్ అనే వ్యక్తికి తెలియజేస్తుందో ఇమ్మీడియట్ ఆ యొక్క భార్య భక్తులు కూడా దేవునికి ఏం చేస్తారు అంటే బలిపీఠం కట్టి అక్కడ వాళ్ళకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ బలిపీఠం మీద పశువుని ఆ యొక్క దానం చేస్తారు. వాళ్ళు దేవుని యొక్క ఇంకా బిడ్డలు కలగలేదు ఇంకా అక్కడ, కానీ దేవుని యొక్క వాగ్దానం ప్రకారం, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ క్రిస్టియానిటీ.
అది నిజమైన క్రైస్తత్వం, అది నిజమైన విశ్వాసం. ఆ మాదిరిగా మనం జీవించాలి. ఈ రోజు నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క దయ, దేవుని యొక్క చిత్తం. దేవుడు నన్ను చాలా హెచ్చించబడ్డాడు, కానీ నా మూర్ఖత్వం వల్ల, నా అజ్ఞానం వల్ల దేవుని మనం చెల్లించుకోలేకపోయాం. దేవుని యొక్క భయభక్తులు లేకపోయాం. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు డెఫినెట్గా మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మళ్ళీ దేవుని గుర్తిరగాల మనం. దేవుని యొక్క నిజమైన ఆ యొక్క ఆశీర్వాదం పొందాలంటే, దేవుని యొక్క నిజమైన దీవులను పొందాలంటే వీ షుడ్ ఒబే ద గాడ్. దేవుని యొక్క విధేయత కలిగి ఉండాలా, దేవుని యొక్క మనం భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిజమైన విశ్వాసంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మనం దేవుని ఎడ ఎప్పుడైనా సరే నువ్వు పొందిన ఆశీర్వాదానికి, నువ్వు పొందిన మేలుని, నువ్వు పొందిన కృపకు దేవునికి ఎప్పుడైనా నువ్వు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉన్నట్టయితే మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సమాజంలో, సంఘంలో అనేకమైన దీవుళ్ళు పొందుతాము. దేవుని యందు మనం ఎల్లప్పుడూ విశ్వాసం దేవుని వాక్యం దీవించగాక. థ్యాంక్ యూ అనాల. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.